వాస్తవమే. అతను వ్యామోహం ఉంది, తర్వాత 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి అతనికి. ఒకటి, ఆమెను ఉపయోగించి పూజలు చేయొచ్చు. నగ్న పూజలు చేయడానికి, కన్యత్వ పూజలు చేయడానికి ఆ అమ్మాయి ఉపయోగపడుతుంది. ఆమె ఇతనికి కంపల్సరీ కావాలి. అందుకనే ఆ అమ్మాయిని తీసుకెళ్లాడు. అతనేమో అఘోరి కూడా చదువు లేకపోతే తెలివి ఉంది. అంటే అమ్మాయి కూడా అంటాడు తెలివి ఉంది అంటారు. మీరు ఒకటి ఫిక్స్ అవ్వండి. అమ్మాయి కూడా తెలివైన వాడా? కన్నింగ్ లేదు, ముదురు పొచ్చి కాదు, కన్నింగ్ లేదు. ఈ అమ్మాయి ముదురు శుభ్రంగా 3 కోట్లు అఘోరి అమ్మాయి కూడా తెలివైన వాడు. చెప్తున్నారు. శుభ్రంగా ఒక విల్లా చూసింది. విల్లా ఈవిడ పేరు మీద రాసేస్తారట. ఈమెన్నిటి రెడీ చేసుకుంది శుభ్రంగా. ఇప్పుడు శ్రీవర్షిని వాళ్ళ బ్రదర్ కి నంబర్ ఉంటే కాల్ చేయండి. 3 కోట్ల చెక్ ఏంటో కనుక్కుంటారండి. ఈ లోపు దాని గురించి వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఫోన్ కలవట్లేదంట, బట్ ట్రై చేస్తున్నారు. వాళ్ళ బ్రదర్ వచ్చాక మీరు అన్నదానికి ఒకసారి క్లారిటీ తీసుకున్నారు. వస్తుంది క్లియర్ గా. ఎందులో వస్తుందండి? ఛానల్స్ లో వస్తున్నది. ఛానల్స్ లో చెప్పారు అవన్నీ వాస్తవాలు అయిపోతాయా? కాదండి, ఖచ్చితంగా కాదని చెప్పేశారు. మీరు చెప్పిన వాస్తవాలు కాదని ముట్టింది. శేఖర్ భాష గారు అంత ఎఫెక్ట్ అయితే నాకు అనిపించట్లేదు. ఇప్పుడు కన్న కూతురు ఇటువంటి అంటే అసలు కనీసం ఎవరిని వేరే క్యాష్ ఫండ్ చేసుకున్నా పర్లేదు. ఇది మరీ దారుణంగా ఇట్లా వెళ్ళిపోయింది అంటే సమాజంలో ఎంత అబాస్ పాలైపోతుంది అని తెలిసిన వాళ్ళు జనరల్ గా రియాక్ట్ అయ్యే తీరైతే అది కాదమ్మా. అంటే కొందరు మహిళలు డబ్బులుంటే కొజ్జాల దగ్గర కూడా పోతారు అనే విషయం ప్రూవ్ అయింది. అది డబ్బుల కోసం కొంతమంది మహిళలు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బుల కోసం అఘోరి దేనికి వెళ్ళాడండి అమ్మాయి దగ్గరికి? అఘోరి ఆమె దగ్గరికి వెళ్ళడానికి కారణం ఆమె చేత పూజలు చేద్దామని, పూజలు ఉపయోగించుకోవచ్చు. ప్లస్ శారీరక వాంఛలు తీర్చుకోవడానికి కూడా. అట్లే నేను ఖండించట్లేదు. అతను ఖచ్చితంగా కూడా మొదటి అమ్మాయిని, మొదటి భార్య చెప్పబడిన అమ్మాయి అతనికి మధ్య శారీరక సంబంధం ఉంది. మగోడు కాబట్టి చెప్తున్నారు కదా. మీరు క్లారిటీగా చెప్పండి దయచేసి. అఫీషియల్ అంగ ప్రవేశం తప్ప మిగతా అన్ని చేస్తారు అతను. వాళ్ళు చెప్తున్నారు, ఇట్లాంటి డిస్కషన్స్ వాళ్ళు చెప్తున్నారు. మొదటి భార్య చెప్తున్నది క్లియర్ గా చెప్పేసి అంటున్నారు కదా. కుమారి గారు ఏంటి అసలు ఆడవాళ్ళకి ఏం జరుగుతుంది? ఎందుకు ఇట్లా ఏమైంది మీరే చెప్పండి. ఎందుకు ఇప్పుడు ఆయనేమో ఆయన పురుష హక్కుల కోసం ఉన్నాడు, ఈయన పురుష హక్కుల కోసం ఉన్నారు. పురుషులే లేరు కదా. ధర్మంగా మాట్లాడాలి. న్యాయం ధర్మం మాకు ఇంపార్టెంట్. పురుషులుగా ఎట్లాగైనా న్యాయం జరుగుతుంది. హక్కులు ఎలాగో కోరుకుంటాం మేము. పురుషులకు ఎలాగైనా న్యాయం అనేది జరగాలి ఎవరికైనా. అది మాకు ఇంపార్టెంట్. ఆవశ్యకత వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా సంబంధించిన చట్టాలు చేసుకోవాల్సిన పని గవర్నమెంట్ మీద ఉంది. ఇప్పుడు ఎవరి మీద? ఎల్జిబిటిక్యూ కి సంబంధించి కంప్లీట్ గా చట్టాలు చేయాలి. ఇది తరుణం, ఇది పెరుగుతుంది. ఇది కృష్ణ కుమార్ గారు మీరు చెప్పండి. లేదండి, ఇది మొత్తం ఒక మాయతో కూడిన వ్యవహారం తప్పితే వేరే ఏమీ లేదు. చాలా మంది బాబాలు, ఎంతో మందిని చూసాం బాబాల్ని, ఇట్లాంటి వాళ్ళని. అందరూ ఆల్రెడీ సమాజంలో బాబాలుగా విభూతి పూసుకొని, రుద్రాక్షలు వేసుకొని, ఎర్ర బట్టలు కట్టుకుని, లేదంటే ఇలాంటి పచ్చ బట్టలు కట్టుకుని ఆల్రెడీ చలామణి అవుతున్నారు కదా. నేను కొంచెం విభిన్నంగా వద్దాము అనే ఉద్దేశంతో శ్రీనివాస్ అలియాస్ పింకీ అఘోరి అనను, నేను అఘోరి అనను, వాడు 420. అయితే వాడు ఇలా కొత్త రకం వేషం వేసుకుని, కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి అనే మాట ఉంటది కదా, అట్లా కొత్త వేషం వేసుకుని వచ్చాడు. ఇప్పుడు వచ్చి మొదటిసారిగా ముత్యాలమ్మ టెంపుల్ విషయం వచ్చినప్పుడు అందరిలో ఎక్కువ కనిపిస్తాను కదా అని చెప్పి అక్కడికి వచ్చి నేను ముత్యాలమ్మ టెంపుల్ కట్టిస్తాను అన్నాడు. అది అయిపోయిన తర్వాత నాకే ఒక టెంపుల్ కావాలి అని మొదలెట్టాడు. నాకు టెంపుల్ కావాలి అన్న రోజునే ఒక వ్యాపారం దృష్టి అతనికి ఉంది అనేది అర్థమైపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అదే స్టాండ్ లో ఉన్నా. ఇతను అఘోరి కాదు, అఘోరీలు ఇలా ఉండరు అంటే చాలా మంది అబ్బా అఘోరీల జీవితాలు మీకేం తెలుసు అదని ఇదని ఇతనికి లేని పోని ఒక ఏమంటాము, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఆర్టిఫిషియల్ ఇంపార్టెన్స్ ని క్రియేట్ చేశారు ఛానల్స్ అందరూ కలిసి. ఆయన అంటున్నారు కదా, ఇందాక శర్మ గారు అంటున్నారు అఖాడా కార్డు ఉంది ఆయన దగ్గర. కార్డు లేదు, ఏమి లేదు. అఖాడా కార్డు చూపించమంటే చూపించట్లేదు. ఈ మహిళావాదులు కూడా జనరల్ గా ఒక పెద్ద శిక్ష కొడతారు ఇటువంటి చండాల పని చేసిన వాడు ఎవరినైనా సరే.
వాడు ఏదైతే చూసుకుని మగాడు అనుకున్నాడో అది కట్ చేసేసి వాడు ఇచ్చేసి ఆయనే వేసేసుకున్నాడు కదా, ఇంకేం శిక్షిస్తారు? ఆల్రెడీ కోసేసుకున్న ఆయనకి ఇంకేం చేస్తారు మీరు? లేదండి, చూడండి శేఖర్ భాష గారు, మీరు ఎవరెవరో అన్నారని నాకు ఆపాదించొద్దు. నేను అట్లాంటి వాటిని నేను ఇన్స్టంట్ జస్టిస్లకి ఇన్స్టంట్ శిక్షలకి నేను వ్యతిరేకం. ఆయన అఘోరి అనే శక్తులు ఉన్నాయి, కార్డు ఉంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆయన కాదు, ఇప్పుడు శేఖర్ భాష గారు మీరు కూడా సరిదిద్దుకోవాల్సింది ఏంటంటే, నేను ఇన్స్టంట్ జస్టిస్ ని ఒప్పుకోను. దిశ ఎన్కౌంటర్ అప్పుడు నలుగురిని ఎన్కౌంటర్ చేయటాన్ని నేను ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోమంటే, మనము స్పీడీ జస్టిస్ అడిగే హక్కు ఉంది. ఇన్స్టంట్ జస్టిస్ అంటే అటవిక న్యాయం. అది బలం ఉన్నోడు బలం లేనోళ్ళని నిర్మూలిస్తారు. అక్కడ జరిగేది అది, అక్కడ న్యాయం జరగదు. అందుకని మీరు ఎప్పుడు అలా అతనికి ఏదో కాస్ట్రేషన్ చెయ్యాలి అంటే అత్యాచారాలు చేసుకున్నారు కదా, అది ఇక్కడ టాపిక్ కాదు, అది నాకు సంబంధించిన విషయం కాదు. లేదు, చాలా మంది సంగతి వేరు, ఇతని సంగతి వేరు. ఇప్పుడు మీరు చాలా లైటర్ వేల్లోకి తీసుకెళ్లొద్దు. ఇక్కడ దీని వెనక ఒక మాఫియా ఉంది. ఈ మాఫియాలో చాలా మంది ఉన్నారు కాబట్టి అతని మాటలు ఇలా చెల్లుబాటు అవుతున్నాయి. మాఫియా ఉంది, అతని వెనక మాఫియా ఉంది. ఈ డబ్బు మాఫియా అఖాడానే ఉందంటున్నారు ఈయన. అఖాడా లేదు, గాడిది గుడ్డు లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒక మాఫియా నడుస్తుంది. అందుకే ఇతను అసలు అఘోరి అనిపించుకునే అర్హత ఉందా లేదా అనే విషయం మీదనే సరి అయిన సమాధానం చెప్పకుండా వీళ్ళు దాట వేస్తూ ఆ కుటుంబాన్ని తిట్టడం, ఈ కుటుంబాన్ని తిట్టడం, డబ్బులు ఇచ్చిన వాళ్ళని తిట్టడం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇవి కాదు. ఈ రోజు మీరు ఇందాక ఇదే పాయింట్ మీరు కూడా ఈ రకంగానే అన్నారు కాబట్టి మీరు దీనికి ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఇతను అసలు నిజంగా అఘోరికి ఉండే లక్షణాలు ఇతనికి ఉన్నాయా లేదా అనేది క్లియర్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే మాకు లేదు. మేము కాదనే చెప్తున్నాం. కాదు ఉన్నాయి అని చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉందంటే సనాతన వాదులు అనో, సనాతన ధర్మం అనో, హిందుత్వం అనో, హిందూ మతానికి మేమే టేకేదారులు అనుకునే వాళ్ళు క్లియర్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది. అది లేకపోతే ఎవడు పడితే వాడు నేను అది చేశాను, తెలుసా? ఎవరు తెలీదు. ఇవన్నీ వట్టి మాటలు. మరి వాళ్ళని అడిగి ధృవీకరించచ్చు కదా. ఏమండి, ఒక్క నిమిషం, శేఖర్ భాష గారు నన్ను మాట్లాడిస్తే తర్వాత అంతా మీదే దున్నుకోండి. అయితే ఇక్కడ పాయింట్ అదేనండి, అతను అఘోరి అవునా కాదా అని అతనికి నిజంగా అఘోరి శక్తులు ఉంటాయా లేదా అనేది నేను మాట్లాడమంటలా. ఆ సబ్జెక్ట్ అది కాదు.